అధికారి సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన ఘనమైన శక్తివంత నామాన్ని బట్టి ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఉదయకాలం పరిశుద్ధ దినం నామాన్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. 3వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీవు నాకు నా ప్రభువా తల పైకెత్తే దేవునిగా ఉన్నారు నాయన, మాకు ఆధారముగా ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించే దేవునిగా మీరున్నందుకు స్తుతిస్తున్నాను ప్రభువా. మాలో ప్రతివాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన ఆయన మిమ్మును ఆశీర్వదించిన మీరు మాట్లాడినందుకు వందనాలు నా ప్రభువా. నీ ప్రేమ కరుణ వాత్సల్యతలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, మేమందరము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో బ్రతుకుచు నాయన ఆశీర్వాదము పోగొట్టుకున్న వారిగా ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు లోకముతో సహవాసం పెట్టుకొని ఎలాగో ఆశీర్వాదాలు కోల్పోయాడో అలాగే మేమందరం కూడా అవిధేయులుగా ఉంటూ లోకములో పరిగెత్తుతూ లోకము కొరకే అలసిపోయిన స్థితిలో ఉండి నిజమైన ఆశీర్వాదము లేని వారిగా బ్రతికాం. అలాంటి స్థితిలో మేము బ్రతకటం మీకు ఇష్టము లేక మీ కృపచేత మమ్మల్ని మీరు ఆకర్షించుకొని నీ యొద్దకు నడిపించుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ రక్తముతో మా పాపములు కడిగినందుకు స్తోత్రాలు. మమ్మలను మీ విమోచించి నీ ప్రజలుగా నీ సొత్తుగా మీరు మార్చుటకు ఇష్టపడినందుకు స్తోత్రాలు నాయన. మీ యవన రక్తముతో నా ప్రతి పాపమును కడిగి రక్షించి నాయన భూ సంబంధమైన ఆశీర్వాదమే కాక పర సంబంధమైన రక్షణ భాగ్యమును పరలోకమును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 70వ పాట, మనకై యేసు మరణించే మన పాపముల కొరకై. పాట సంఖ్య 70. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై, నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవు త్రోణీకరింపబడే విసర్జింపబడెను, త్రోణీకరింపబడే విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించే, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై, నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే, మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు, మన అతిక్రమముల మన దోషముల కొరకు, మన నాదుడు శిక్ష నొంది మనకు స్వస్థత కలిగే, మన నాదుడు శిక్ష నొంది మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకు, నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవు గొర్రెల వలె తప్పితిమి
ప్రేలాడే సమాధిలోనో సిలువలో ప్రేలాడే సమాధిలో సజీవుడై లేచే స్తోత్రము హల్లెలూయా సజీవుడై లేచే స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే అని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇజ్రాయిల్ల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసి కొనినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఆ తరువాత 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోతు అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమను బట్టి ఉదయకాలం స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినున్నట్లు దయచూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో సమూయేలు రాసిన ఈ మొదటి గ్రంథం 4వ అధ్యాయమును మనం చదువుకున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడూ అనేక మంది శత్రువులు ఉండేవారు. వారిలో మరి ముఖ్యంగా ఫిలిస్తీయులు అనబడే శత్రువులు తరచుగా యుద్ధం చేసి వారు దేవుని ప్రజలను ఎన్నో మార్లు ఇబ్బందికి గురి చేసేవారు. అమాలేకీయులు, ఫిలిస్తీయులు, మిద్యానీయులు, ఇలాగూ అనేక రీతులుగా ప్రజలు దేవుని ప్రజలతో వారు పోరాడుతూ ఉండేవారు. ఈ 4వ అధ్యాయము మనం చదువుకున్న భాగం కూడా ఇదే మనకు బోధిస్తుంది. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరారు కనుక ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, ఫిలిస్తీయులు వారు జయం పొందారు, గెలిచారు. అంటే దేవుని ప్రజలుగా ఉన్న వీరేమో ఓడిపోయారు, దేవుని ప్రజలు కాని వారేమో అద్భుతంగా వారు విజయాన్ని సాధించారు. కారణం ఏంటో ఈ అధ్యాయమే మనకు బోధిస్తూ ఉంది. ఇజ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని, అదే షిలోహు మందిరాన్ని, ఆ మందిరములో దేవుని మందస్సాన్ని, ఆ మందిర పరిచర్య చేయుటకు యాజక ధర్మాలను దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుని ప్రజలకు ఏ కష్టం ఏ నష్టం వచ్చినా దేవుడు వారి పక్షాన పోరాడి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు. అయితే ఈ మనం చదవబడిన లేఖనములో దేవుని ప్రజలకు జయము రాలేదు, కానీ దేవుని ప్రజలు ఓడిపోయినట్లుగా ఇందులో మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు వారు ఓడిపోయారో, వారు తిరిగి జయం పొందాలంటే ఏం చేయాలో ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ అధ్యాయంలో ఇజ్రాయిలుకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతూ ఉండగా ఇజ్రాయిల్ ప్రజలు ఓడిపోయిన స్థితిని ఎరిగి దేవుని మందిరములో ఉన్న మందస్సాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు.
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని మందస్సు కనుక భూమిలోకి, యుద్ధ భూమిలోకి వస్తే దేవుడే మన మధ్య ఉన్నట్టు కనుక మనము ఖచ్చితంగా విజయం పొందుతాం, ఖచ్చితంగా మనము జయాన్ని పొందగలం అనే వారి నమ్మకం. కనుక ఆ ట్రైల్ కూడా అయిపోయింది. మందస్సును తీసుకొచ్చిన వారు ఓడిపోతానే వచ్చారు. మొదట 4,000 మంది హతులయ్యారంట. 4వ అధ్యాయం 3వ వచనం చివరి 2వ వచనం చివరి భాగంలో ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి అని రాయబడింది. మందస్సును తెచ్చిన తర్వాత ఏమైనా జయం పొందుతారంటే అప్పుడు కూడా వారు అదే ఓడిన స్థితిలోనే వారు ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం. కనుక అప్పుడు వారు ఇంకనూ అనేక వేల మంది ప్రజలుగా వారు నశించిపోయారు, లేక వారు కృంగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. 10వ వచనం చదువుతారా? ఈ 4వ అధ్యాయం 10. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలులో 30,000 మంది కాల్బలము ఎంతమంది చనిపోయారంట? కనుక 2వ వచనంలో 4,000 మంది, 10వ వచనంలో 30,000 మంది. అంతటితో ఆగిపోయినదా? 18వ వచనం, దేవుని మందస్సమును మాట అతడు పలుకగానే దానికి 11వ వచనం, మరియు దేవుని మందసము పట్టబడేను అని రాయబడింది. కనుక మనుషులు చనిపోవటమే కాదు, తర్వాత ఏం జరిగింది? ఏ మందస్సు ఉంటే మనకు జయము, ఏ మందస్సు ఉంటే మనకు విజయమని వీరు కేకలు వేశారో ఆ మందస్సు కూడా ఏమైపోయింది? శత్రువుల పాలైపోయింది, పట్టబడినది. కనుక ఈ భయంకరమైన దుఃఖకరమైన సందర్భాన్ని విన్న ఏలి మందదృష్టి గలవాడు, స్థూల దేహం కలిగిన వాడు కనుక అతడు మెడ విరిగి చనిపోయాడు. తర్వాత ఓప్ని, ఫినెహాసులు చనిపోయారు. ఆ తరువాత 4వ అధ్యాయం 19వ వచనములో ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయు తన పెనిమిటి చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవం మాయను. ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. కనుక కుమారునికి ఆమె ఈ చేదు అనుభవాల మధ్య, ఈ నష్టాల మధ్య, ఈ భయంకరమైన మరణకరమైన దుర్వార్తల మధ్య పుట్టిన బిడ్డకు ఒక పేరు పెట్టినది. ఆ పేరే 21వ వచనంలో తాను తన బిడ్డకు ఇకాబోతు అను పేరు పెట్టెను అని రాయబడింది. ఇకాబోతు అంటే ప్రభావము పోయెను. గమనించారా? ప్రభావము పోయెను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే ప్రభావము. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న సేవకులు, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న సైనికులు అందరూ పోయారు. కనుక ఈ తల్లి తన బిడ్డకు ఏం పేరు పెట్టుకున్నది? ఈకాబోతు అంటే ప్రభావము పోయెను అనే మాటను చదువుతూ ఉన్నాం. ఎందుకు దేవుని ప్రజల మధ్య ఉన్న ప్రభావం బయటికి వెళ్ళినది? దేవుని ప్రజలను దేవుడు కోరుకొని, దేవుని ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుని ప్రజలను దేవుడు ఇష్టపడి కదా వారి మధ్యకి వచ్చింది. దేవుని ప్రజలను దేవుడు లోకములో నుండి ప్రత్యేకించి అన్య లోకములో నుండి విశ్వాస సంఘములోకి దేవుడు చేర్చాడు కదా. దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రజలను ఆశీర్వదించటానికి కదా వారిని ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి ప్రజల మధ్య వారు ఓటమి చవి చూడటం ఏంటి? ఓటమిని వారు కలిగి ఉండటం ఏంటి? ఇది చాలా విడ్డూరం, విచిత్రంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం చదువుతూ వెళితే దేవుడు తన ప్రజల విషయమై ఎంతగా నొచ్చుకున్నాడో ఈ అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. వారు దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోవటానికి, దేవుని విజయాన్ని వారు కోల్పోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదము కోల్పోయి కేవలము ఈకాబోతులాగా మారిపోవటానికి కారణం ఏంటో దేవుని వాక్యం మనకు శ్రేష్టంగా తెలియజేస్తూ ఉంది. వారు ఎలాగ ఉన్నారో తెలుసా? ఈ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట రాయబడింది. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై
మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇది మొదటి సందర్భం. కనుక ఎందుకు దేవుడు వారి మధ్య నుండి బయటికి వెళ్ళిపోయాడు? ఎందుకు దేవుడు వారి మధ్య ఉండటానికి ఇష్టపడలేదంటే, వారు దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుడు పెట్టే తిండి తింటూ, దేవుడిచ్చే గౌరవ మన్ననలు పొందుతూ వారు దేవుణ్ణి ఎరగనట్టుగానే బ్రతికారంట. దేవుణ్ణి ఎరగనట్టుగానే బ్రతుకుతున్నారు. బైబిల్ చెప్తుంది కదా, వారు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి ఎలాగున్నారు చెప్పండి? దుర్మార్గులుగా ఉన్నారు. మన ఇంటిలోనే మన బిడ్డలుంటూ, మనము పెట్టే తిండి తింటూ, మనమిచ్చే బట్టలు వారు కట్టుకుంటూ, మనము కట్టే ఫీజులతో చదువుకుంటూ, తల్లిని ఎరగనట్టు బ్రతుకుతుంటే, తండ్రిని ఎరగనట్టు బ్రతుకుతుంటే నీవు సంతోషిస్తావా? చెప్పండి. నీవు నా కుమారుడు మంచివాడు, మంచి కుమార్తె అని నలుగురికి చెప్పగలుగుతావా? వారిని బట్టి నీవెంతో దుఃఖపడతావు కదా. నీ కష్టాన్ని అనుభవిస్తూ నీకున్న సమస్తానికి వారి కొరకు నీవు ధారపోస్తున్నా, వారు నిన్ను ఎరగనట్టుగా, వారు నీ మాట వినని వారిగా, వారు నిన్ను గౌరవించని వారిగా బ్రతుకుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు మనసు నొచ్చుకోకుండా ఉంటుంది? దేవుడు కూడా ఎందుకు శత్రువులకు అప్పగించాడో తెలుసా? వారి మధ్య దేవుడు ఎన్నో మహత్తైన కార్యాలు జరిగించి, ఎన్నో అద్భుత సూచక్రియలు జరిగించి, ప్రభావమునకు సూచనగా ఉన్న మందస్సాన్ని దేవుడు వారి మధ్య పెట్టినా వారు ఎలాగున్నారు చెప్పండి? యెహోవాను ఎరుగని వారు. కేవలము ఏలీ పిల్లలైన హోప్ని ఫినెహాసులే కాదు, ఇజ్రాయేలు ప్రజలు అలాగే బ్రతికారు. కీర్తనల గ్రంథం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 78వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 78వ కీర్తన 57వ వచనం చదువుదాం. 78వ కీర్తన 57వ వచనం చదవమ్మా. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు ఇల్లు పనికి రాకపోవునట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇజ్రాయిల్ నందు బహుగా అసహించుకొనెను. 60వ వచనం, షిలోహు మందిరమును తాను మనుషులలో స్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన విడిచిపెట్టెను. ఎందుకు దేవుడు స్థాపన చేసిన దాన్ని విడిచిపెట్టుకున్నాడు? ఎందుకు షిలోహు గుడారములో ఆయన ఉండటానికి ఇష్టపడలేదంటే, ప్రతివాడు వాడికి ఇష్టం వచ్చినట్టు బ్రతకటం నేర్చుకున్నాడు. ప్రతివాడు వాడికి నచ్చిన త్రోవను వెళ్ళటానికి నేర్చుకున్నారు. భక్తి చేసినా వారికి నచ్చిన భక్తి, దేవుని యొద్దకు వచ్చినా వారికి నచ్చిన విధంగా ఇలాగూ అలవాటయ్యారే. కానీ దేవునికి భయపడిన వారిగా, దేవునికి హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చేవారిగా, దేవునిని వారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా, దేవునికి వారు నిజముగా సాగిలపడే స్థితిలో వారు కనిపించలేదు. కనుక దేవుని వాక్యం ప్రియులారా బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు షిలోహు అను తన మనుషుల మధ్య తన మందిరమును, తన గుడారమును ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టెను. విడిచిపెట్టెను. కనుక ఈ తల్లి చెప్తుంది తన కుమారునికి, ఇజ్రాయిల్లో నుండి ప్రభావము, చెప్పండి, ఇజ్రాయిల్లో నుండి ప్రభావము. కానీ పాపము మనలో అలాగే పేరుకుపోతే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోతాడు. లేక నీలో ఉన్న దేవుడు నీలో నివసించటానికి ఇష్టపడలేడు. అంతే కదా. భయంకరమైన దుర్వాసన ఉన్న స్థలములో నీవు కూర్చుంటావా? భయంకరమైన చీకటి స్థలములో నీవు సంతోషించగలుగుతావా? ప్రమాదకరముగా ఉన్న స్థలములో నీవు నెమ్మదిగా ఉండగలుగుతావా? హృదయములో మనుషుడు పాపమును అలాగే ఉంచుకుంటే, హృదయములో మనుషుడు పాపమును అలాగే దాచుకుంటూ బ్రతికితే, చెప్పండి, దేవుడు వారి మధ్యలో నుండి, అందుకే బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంటుంది, మీరు ఆత్మను ఆర్పకుడి, ఆ దేవుని ఆత్మను దుఃఖపెట్టకుడి. అంటే ఆర్పటం అంటే ఇదే పోగొట్టుకోవటం, దుఃఖపెట్టడం అంటే ఇదే పోగొట్టుకోవటం అన్నమాట. మీరు దేవుని వాక్యమునకు చోటియుడి. ఇవన్నీ ఎందుకు రాశాడు లేఖనాల్లో? చెప్పండి, చోటు ఇవ్వకుండా ఉంటే నష్టమని, కనుక ఏడిపిస్తే నష్టమని, దుఃఖపెడితే నష్టమని విశ్వాసులకు అర్థం కావాలి, దేవుని ప్రజలకు అర్థం కావాలి. దేవుని ప్రజలు ఎప్పుడు ఏమనుకుంటారు?
నా బలహీనతలు దేవునికి తెలుసు. నిజమే, నీ బలహీనతలు తెలుసు. తెలిసి జీవించే విధానాన్ని దేవుడు అసహించుకుంటాడు. అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్గా నీలో బలహీనత పుట్టుకొస్తే, నీవు బలహీనతను కలిగిన వ్యక్తిగా తప్పనిసరిగా పరిస్థితుల్లో ఉంటే దేవుడు క్షమిస్తాడు. కనుక ఎరిగి తెలిసి ఇది నష్టమని తెలిసి, ఇది పాపమని తెలిసి, ఇది అక్రమమని తెలిసి, ఇది ఆజ్ఞ అతిక్రమమని తెలిసి, ఇది దోషము అని తెలిసి, ఇది నా జీవితంలో దేవుని ఆశీర్వాదములను హరించి వేసేదని తెలిసి, ఇది దేవుని కోపాన్ని భయంకరంగా రేపేదని తెలిసి నువ్వు బ్రతుకుతూ నా బలహీనత దేవుడికి తెలుసు అంటావా? కనుక దేవుని వాక్యము చెప్తుంది, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన సేవకులను చూశాడు, వారు క్రమమైన స్థితిలో షిలోహులో కనిపించలేదు. దేవుడు సామాన్యులను ఇశ్రాయేలును చూశాడు, వారు దేవుని ఎదుట క్రమమైన వారిగా కనిపించలేదు. అందుకే షిలోహు అనే గుడారములో నుండి చెప్పండి ఆయన వెళ్ళిపోయాడు. షిలోహులో మందిరమున్నది కానీ ప్రభువు లేడు. ఈరోజు దేవుని బిడ్డగా మనము ఈకాబోతులలాగా బ్రతకటం అనేది ఏమాత్రం క్షేమం కాదు. ప్రభావము లేని వారిగా జీవించటం ప్రమాదం. అర్థమైందా? ప్రాణము లేని శరీరం ఎవరికి లాభం? ప్రాణము లేని శరీరం ఎవరికి లాభం? పాడైపోయిన వస్తువు ఎవరికి లాభం చెప్పండి? నరికి వేయబడిన కొమ్మ ఎవరికి లాభం వస్తుంది చెప్పండి? రాలిపోయిన వడబడిపోయిన పండు ఎవరికి ఉపయోగపడుతూ ఉంటుంది? కనుక ప్రభావం మనలో నుండి వెళ్ళిపోతే మనం ఈకాబోతులుగా మారిపోతాం. ప్రభావం వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే పాపము అని బైబిల్ చెప్తుంది. పాపము మనిషికి చెయ్యని నష్టం అంటూ లేదు. అన్ని నష్టాలకు కారణం. మనం అంటాం కదా, అన్ని నష్టాలకు ఇదిగోనండి ఫలానా వాళ్ళు కారణం, ఫలానా స్నేహం కారణం అని ఎలా చెప్తామో, ప్రతి నష్టానికి పాపము ఏమవుతుంటుంది. అందుకే దేవుని వాక్యములో సంఖ్యాకాండములో ఈ మాట అంటాడు. సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథం 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 23వ వచనాన్ని 32:23 చదువమ్మా. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపం ఏం చేసిద్దంట? పాపం పట్టుకొనును. అది ఏ పాపమైనా సరే మనల్ని ఏం చేస్తున్నది? పాపము పట్టుకొనును. అందుకే పాపము పట్టుకునేది గనుక దావీదు మహారాజు 4వ కీర్తన 4వ చరణంలో ఒక మాట అంటాడు. చదవండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4 భయము నొంది పాపము చేయకుడి అన్నాడు. భయము నొంది ఏం చేయకూడదంట? ఈరోజు పరిశుద్ధ ఆదివారం, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి. ఈరోజు ప్రభువుని ఆరాధించే దినం. నేను ఏ పని పెట్టుకోకూడదు, ఏ ప్రయాణాలు పెట్టుకోకూడదు. భయం ఉండాలి. ఏముండాలి చెప్పండి? భయం ఉండాలి. కనుక భయం లేకపోతే ఏదైనా చేసేస్తాం. పిల్లలైన అంతే కదా, వాళ్ళకి భయం లేదనుకోండి, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తారు. వారికి ఒక్కసారి చురుకు తగిలింది అనుకో, బెత్తం తీసుకొని వారిని నీవు భయపెట్టావనుకో, రెండవసారి వారికి అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కనుక దావీదు అంటున్నాడు, భయము నొంది మీరేం చేయకూడదు అంటున్నాడు. పాపము చేయకూడి అని చెప్పటమే కాదు, ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 133వ చరణం. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 133వ చరణం చదువుదాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను, ఎంత మంచి మాట అండి, ఏ పాపము నా మీద బాసుగా ఉండకూడదయ్యా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపమును నన్ను, మాటల్లో పాపము, చూపుల్లో పాపము, నడకల్లో పాపము, క్రియల్లో కలిగే పాపము, ఏదైనా సరే ఏ పాపము నన్ను ఏలనీయకు. ఏలటం అంటే అర్థం ఏంటి అంటే నీపై ప్రభువుగా ఉండటం. అది ఇప్పుడు చూడండి, మనపై బాస్ ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పిందల్లా మనం వినాలి, ఎందుకంటే మన బాస్ గనక. కానీ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని పరిపాలించేవారు, ప్రజాపాలకులు అంటారు. కనుక దేవుని సేవకుడు దావీదేమన్నాడు తెలుసా? నన్ను ఏ పాపము ఏలనివ్వద్దు.
ఏ పాపము నాపై రాజుగా ఉండటానికి వీలు లేదు. ఎందుకు ఈ తీర్మానం చేసుకుంటున్నాడు? పాపము పట్టుకుంటుంది, పాపము నష్టపరిచిద్ది, పాపము నన్ను దిగంబరిగా చేసిద్ది, పాపము నన్ను నష్టములోకి నాశనంలోకి తీసుకెళ్తుంది, నా ఆశీర్వాదాలని హరించి వేసిద్ది, దేవునికి దూరం చేసిద్ది, చివరికి నన్ను నరకంలో కూర్చోబెడుతుంది. కనుక ఈ భయం ఎరిగిన దావీదు చెప్తున్న మాట ఇది. ఈరోజు గమనించండి, ఎందుకు ఇజ్రాయిల్ ప్రజలు ప్రభావము లేని వారయ్యారు? ఇజ్రాయిల్ ప్రజలు ఎందుకు ఓటమి పాలయ్యారు? ఈకాబోతుగా ఎందుకుండాలి? వారు ఏం చేశారంట? దేవునికి ఆయాసకరమైన పాపము చేస్తూ వచ్చారు. ఈరోజు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్న మనము తీర్మానం కలిగిన వాళ్ళుగా ఉండాలి. నాలో ప్రభావవంతమైన జీవితం లేకుండా చేసింది ఏమిటి? నేను ఎంతో ప్రార్థన చేసే వ్యక్తిని, ఎంతో పరిశుద్ధత కలిగిన వ్యక్తిని, దేవుని మందిరమన్నా, దేవుని సన్నిధన్నా, దేవుణ్ణి ఆరాధించటం అన్నా, అసలు ఆదివారం అంటే ఎంతో మక్కువ కలిగి ప్రభువును ఆరాధించుటకు పరుగున వెళ్ళే వ్యక్తిని. ప్రభావము లేని వ్యక్తిగా నన్ను పీల్చివేసింది ఎవరు? నన్ను ఒట్టి వ్యక్తిగా మార్చినది ఎవరు? గుర్తుపెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, వీరు పాపమునకు చోటిచ్చారు కాబట్టి వారు ఓడిపోయారు. తిరిగి జయం పొందాలంటే ఏం చేయాలి? 4 విషయాలు చేయాలి. త్వరగా సమయాన్ని బట్టి గుర్తు చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము ఈ 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. కనుక మీరు తిరిగి విజయం పొందాలంటే, తిరిగి మీరు జై జీవితం జీవించాలంటే, తిరిగి నిజముగా అవమానము నుండి, నింద నుండి, భయంకరమైన శ్రమ నుండి మీరు విమోచించబడాలంటే మీరు ఒక పని చేయాలి. 3వ వచనములు అంటాడు కదా, మీరు యెహోవా యొద్దకు మళ్ళుకొని అన్య దేవతలు మీ మధ్య నుండి తీసివేసి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. ఎవరి తట్టు తిప్పాలి? ఆయన మీరు సేవించాలి. కనుక ఇజ్రాయేల్ ప్రజలు సంపూర్ణంగా ఎవరి తట్టు తిరగమంటున్నాడు ప్రవక్త? మీరు దేవుని తట్టు తిరగండి. ఈరోజు దేవుని బిడ్డగా నీవు లోకము తట్టు ఉండి దేవునిని ఆరాధించలేవు. అర్థమైనదా? నీవు లోక సంబంధమైన వాటికి హృదయములో సింహాసనం వేసి దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించలేవు. నీ హృదయము దేవుని తట్టు తిరగవలసిందే. నీ హృదయము దేవుని తట్టు తిరగకపోతే దేవుడు శత్రువులకు అప్పగిస్తుంటాడు. కనుక దేవుడు తన ప్రజలను, దేవుడు తన మందసమును, దేవుడు తన మందిరమును, దేవుడు తన వారిని ఎందుకు శత్రువులకు అప్పగించేశాడంటే, వారి హృదయములో చీకటికి చోటిచ్చారు, విగ్రహమునకు చోటిచ్చారు, జీవము కలిగిన దేవుని తట్టు వారు తిరగని వారుగా బ్రతుకుతున్నారు. కనుక మన హృదయాలు ఎవరి తట్టు ఉన్నాయి? అర్థమైనదా? ఎవరైనా లోకములో ఏదైనా ఒక విషయాన్ని మనకు బోధిస్తే, వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక మనకు ఇష్టమైన వారు కావచ్చు, ఆ మాటను ఎంత విలువగానో తీసుకుంటాం. వారు మా బంధువులండి, వారు మా స్నేహితులండి, వారు మా యొక్క సహవాసం కలిగిన వారు, లేక మాకు బాగా దగ్గర పరిచయస్తులు, వారి మాటను ఎంతో విలువగా తీసుకొని హృదయంలో పెట్టుకొని దాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు ప్రయాసపడతావు. మరి దయగలిగిన దేవుని మాట, దయగలిగిన దేవుని యొక్క సన్నిధి, దయగలిగిన దేవుని యొక్క వాక్యము నిన్ను పెంచి పోషించి ఆదరించి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి నీ ప్రతి కదలికల్లో నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ నడిపించిన దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వా? కనుక దేవుని వాక్యములో మీరు సంపూర్ణంగా మీరు ఏం చేయాలంట? ఆయన తట్టు, దేవుని ప్రజలు ఆయన తట్టు తిరగటం నేర్చుకోవాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో ఇలాగు రాయబడింది. హోషేయ గ్రంథం పేజీ నెంబర్ 751, 14వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక
నీ దేవుడైన యెహోవా తట్టు కనుక తిరగాలి. ఇశ్రాయేలు, పాపము నిన్ను కూల్చేసింది, పాపము నిన్ను కూల్చివేసింది కనుక నీ దేవుడైన యెహోవా తట్టు నీవేం చేయమంటున్నాడు? నీవు తిరగాలి. నీవు తిరిగితే ఆయన నీకు ఎలాగుంటాడు? 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం. కనుక నీవు దేవుని తట్టు తిరగగలిగిన నాడు, దేవుని తట్టు పూర్తిగా నీ హృదయంలో సంపూర్ణంగా ఆయనకు చోటిచ్చిన్నాడు, ఆయన నీకేమై ఉంటాడో తెలుసా? చెట్టునకు మంచున్నట్లు, తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా నీవు లెబానోను పర్వతం మీద నిజముగా దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు ఉన్నతమైన ఆశీర్వాదాలకు నీవు వారసురాలవైపోతావు. శ్రేయస్కరమైన ఎదుగుదలకు నీవు వారసుడుగా మారిపోతావు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనం ప్రియులారా, ఒక్క విషయం మనం ఆలోచించాలి. ప్రతి విషయంలో మనము దేవునికి ఈ యొక్క మనసు కలిగిన వారిగా, దేవుని విషయంలో ఈ హృదయము కలిగిన వారిగా బ్రతకటం అనేది చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇజ్రాయేలు, పాపము చేత నీవు కూలితివి గనుక నీవు ఎవరి తట్టు తిరగాలి? నీ దేవుడైన యెహోవా తట్టు. కనుక నీవు ఆయన తట్టు తిరగటం ద్వారా చెట్టునకు మంచున్నట్టు ఆయన నీకుంటా. నీవు ఆయన తట్టు తిరగకుండా, ప్రభా నీ చల్లదనం నాకి, నీ కాపుదల నాకి, నన్ను ఆశీర్వదించు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, ఎందుకు ఈ పదాలన్నీ? హృదయం ఆయనకి ఇవ్వకుండా, హృదయములు ఆయనకి చోటు ఇవ్వకుండా, హృదయములు ఆయన్ని ఘనపరచకుండా, హృదయములు ఆయన్ని నీవు సన్మానించకుండా ఊరికి వాక్యాలు గుర్తు చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇది భ్రమపరుచు ఆత్మ కాదంటారా? బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఈ కాబోతులయ్యారు? ఎందుకు ప్రభావాన్ని వారు కోల్పోయారంటే వారు దేవుని తట్టు, చెప్పండి, ఏం కాలేదంట? వారు తిరగలేదు. కనుక దేవుని తట్టు వారు తిరగాలి. ఇది మొదటి విషయం. రెండవది చదువుతారా? పరిశుద్ధ గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అందుకు సమూయేలు ఇజ్రాయేలు వారందరిని మిస్పాకునకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని. రెండవదిగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. రెండవదిగా జయం పొందాలంటే మొదటిగా దేవుని తట్టు ప్రభువా ఇక చాలు, లోకం తట్టు, వారి తట్టు, వీరి తట్టు తిరిగిన కాలం ఇక చాలు, కనుక ఇప్పుడు ఏం చేయాలి? నీ తట్టు తిరుగుతున్నా. రెండవదిగా ఏం చేయాలి? ప్రార్థన. జయం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రవక్త అంటున్నాడు కదా, నేను మీ పక్షాన యెహోవాకు ఏం చేస్తాను? నిజంగా మన పక్షాన ప్రార్థించిన దైవజనులు మనకు ఉండటం ఎంత ఆశీర్వాదకరం. మనకు ముందున్న భక్తులైన వారు మన కొరకు ఎందరో ప్రార్థించుంటారు. ఆ విషయం నాకు తెలియకపోవచ్చు, నీకును తెలియకపోవచ్చు. కనుక మన కొరకు మన తండ్రులు, మన కొరకు విశ్వాసులైన పెద్దలు, మన కొరకు దైవజనులైన వారు మన కొరకు ఎన్నో మార్లు వారు ప్రార్థన చేసిన వారిగా ఉన్నారు. కనుక మన కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాపరులు ఉండటం ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం. కనుక మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తారని మనం మౌనంగా ఉండటం మంచి లక్షణం కాదు. అర్థమైందా? మన కొరకు ప్రార్థన చేసేవారు ఉండటం మంచిదే, కానీ అంతకంటే మంచిదేంటో తెలుసా? నీవు కూడా ప్రార్థన చేయాలి, నీవు కూడా గోజాడాలి, నీవు కూడా దేవుని సన్నిధిలో విజయం కొరకు, ఎదుగుదల కొరకు, శ్రేయస్కరమైన జీవితము కొరకు, శత్రువు చేతిలో నుండి బయటపడటం కొరకు, దేవునికి మహిమ తెచ్చే కుటుంబముగా నీ కుటుంబం మారటం కొరకు నీవు కూడా విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఇలాగ రాయబడింది. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే, ఆ ప్రార్థన చేయటం ద్వారా అబ్రహాము ప్రార్థన ఒక వ్యక్తిని ఎంత చక్కగా బయటికి తీసుకొచ్చినది. ఆదికాండం 18వ అధ్యాయం మనందరికి తెలిసిన భాగం అది. లోతు కుటుంబం కొరకు అతడు ఎన్నో రీతులుగా దేవుని ప్రాధేయపడ్డాడు. 18వ అధ్యాయము 25లో ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులు చంపటం నీకు దూరమగునుగాక, నీతిమంతుని దుష్టునితో సమానంగించటం నీకు దూరమగునుగాక, సర్వలోకమునకు తీర్చువాడా న్యాయము చేయడా అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో, అయ్యా
సొదొమను కాల్చాలనుకుంటున్నావా? 50 మంది ఉంటే రక్షిస్తావా? సొదొమ వాళ్ళు ప్రార్థన చేయటంలా. సొదొమ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అబ్రహాము ప్రార్థన. అక్కడ 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? బ్రతిమలాడుతున్నాడు. 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? ఏం జరిగింది? అక్కడ 10 మంది కూడా లేరు గనుక అబ్రహాము ప్రార్థన ఒక వ్యక్తికి మేలుగా మారింది. 19వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 29వ వచనం. 29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనము చేసినప్పుడు నాశనము మధ్య లోతు నశించిపోకుండా దేవునికి స్తోత్రం. కనుక ఒక వ్యక్తి ప్రార్థనాపరుడిగా ఉండి ఆ పట్టణం కొరకు ప్రార్థించగా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అర్థమైందా? ఎన్నో మార్లు తల్లిగా నీవు కాచిన కన్నీరును దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను కాపాడాడు. ఎన్నో మార్లు తండ్రిగా నీవు చేసిన ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని కాపాడాడు. ఎన్నో మార్లు నీ సేవకుడు నీ కొరకు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. కనుక విజయవంతమైన జీవితానికి మరొక కారణం ఏంటంటే ప్రార్థనాపరులుగా మారాలి, ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన జీవితాన్ని ప్రియులారా మనము కొనసాగించాలి, పెంచుకుంటూ ఉండాలి. ప్రార్థన కేవలం బస్సు ఎక్కుతున్నందుకో, ప్రార్థన కేవలం పరీక్షకు వెళుతున్నందుకో, ప్రార్థన కేవలం హాస్పిటల్కి వెళ్ళి క్షేమంగా రావటానికో కాదు కాదు కాదు. ప్రార్థన అనేది ఊపిరిలా ఉండాలి. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ప్రార్థన అనేది అన్ని వేళల్లో ఉండాలి. దానిని నిజమైన ప్రార్థన అంటారు. దానినే ప్రార్థనా జీవితం అని అంటారు. అనేక మంది మిషనరీలు, అనేక మంది గొప్ప దైవజనులు వారు ప్రార్థనతో జీవితాలను కట్టారు, కుటుంబాలను కట్టుకున్నారు. ప్రార్థనాపరుడైన హైడు, ప్రార్థనాపరుడైన భక్త సింగ్ గారు, ప్రార్థనాపరుడైన దానియేలయ్య గారు, ప్రార్థనాపరుడైన బిలీగ్రహం గారు, ప్రార్థనాపరుడైన జాన్ వెస్లీ గారు, వారు అనేకులకు చెప్పండి ఎలా మారారంట? దీవెనకరముగా. కనుక రెండవ లక్షణం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండ. మొదటిగా హృదయపూర్వకముగా నీవు దేవుని తట్టు తిరగాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. మూడవది చదవండి. కనుక విజయవంతమైన జీవితానికి మూడవ రహస్యం ఇదే. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని దేవునికి స్తోత్రం. మూడవదిగా పాపములు ఒప్పుకొనుట. మూడవదిగా ఏం చేయాలంట? మూడవదిగా పాపములు ఒప్పుకొనుట. మొదటిగా దేవుని తట్టు హృదయపూర్వకముగా తిరుగుట. దేవుని తట్టు హృదయపూర్వకముగా తిరుగుట, ఇది మొదటి విషయం. కనుక పోగొట్టుకున్న ప్రభావం తిరిగి రావాలి, పోగొట్టుకున్న జయము తిరిగి రావాలి, పోగొట్టుకున్న క్షేమం తిరిగి రావాలి, పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి రావాలంటే నీవు పూర్తిగా హృదయపూర్వకముగా దేవుని తట్టు తిరగా. ఇది మొదటిది. రెండవది ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తి గుండు. ప్రార్థనాపరునిగా బ్రతకటం నేర్చుకో, ప్రభువును బ్రతిమలాడటం నేర్చుకో, సమయమనక అసమయమనక పెనుగులాడటం నేర్చుకోవాలి. ఇది రెండవ అనుభవం. మూడవది ఏంటంటే వారు మిస్పాలో తమ పాపములను ఏం చేశారంట? పాపములను ఒప్పుకున్నారు. ఇది చాలా శ్రేయస్కరమైన సంగతి. మనుషులు పెద్దగా ఇష్టపడని విషయం, మనుషులు తొందరగా చెయ్యని విషయం ఏంటంటే పాపమును ఒప్పుకోరు. అదేమంటే నేనేం పాపం చేశాను అంటారు కదా. నేనేం పాపం చేశానంట, ఆ మాటే పాపం చేయటం, ఆ మాట అనటమే ఒక పాపం చేయటం. ఎందుకు? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. చాలమ్మా. ఏముండదు మనలో పాపము లేదని మనం చెప్పుకుంటే, క్రియలతోనో స్వభావముతోనో
మనస్సులోనో ఏమండి ఇంకా ఏదో ఒక రీతిగా మనము నిజముగా ఆత్మీయముగా అనేక విషయాల్లో దేవుని నడిపించిన వారం, ఆరాధనకు వస్తూ దేవుని నడిపించిన వారం, వాక్యం తెలిసి దేవుని నడిపించిన వారం, ప్రభు యొక్క బల విలువ తెలిసి దేవుని నడిపించిన వారం, దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలని తెలిసి కూడా దేవుని నడిపించిన వారం, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదని తెలిసి దేవుని నడిపించిన వాళ్ళం. కనుక పాపమును ఏం చేయాలంట? పాపమును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సామెతల్లో మహాజ్ఞ అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుంటే నీవు కనికరించబడతావు, ఒప్పుకుంటే క్షమించబడతావు. ఒప్పుకోవటం మేలు, కప్పుకోవటం కీడు. అర్థమైందా? ఒక భయంకరమైన పుండు మీద ఒక క్లాత్ కప్పి దాన్ని ఎన్ని రోజులు దాచగలుగుతాం? లోపల అది కుళ్ళిపోతుంది. దాన్ని అలాగూ తీసివేయాలి, దాన్ని శుభ్రపరచాలి, దానిలో ఉన్న చీము రక్తమును పిండి వేయాలి, దానికి మందుతో దాన్ని శుద్ధి చేయాలి. అప్పుడే కదా దేహం అంతా ఆరోగ్యంగా ఉండేది, అప్పుడే కదా నీవు క్షేమంగా ప్రశాంతంగా ఉండగలిగేది. గమనించండి, దేవుని యొక్క ఆశీర్వాదములకు అడ్డుపడే ప్రతి పాపము శరీరమునకు పుండు వంటిది. దాన్ని నీవేం చేయడానికి ఇష్టపడాలి? శుద్ధి చేయి. దాన్ని ప్రభు రక్తంలో కడుక్కోవడానికి ఇష్టపడు. దావీదు ఒకానొక దినాన ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? నా పాపం ఎల్లప్పుడూ ఏదో తెలుసో తెలియకో చేశానులయ్యా, నీ సేవకుని కదా నాయన, ఆ మాత్రం నన్ను ఓర్చుకోలేవా ఏంటి? ఆ మాత్రం నీ విశ్వాసిని కదా నాయన, ఆ మాత్రం నన్ను నీవు అంగీకరించు, ఇలాగన్నాడా? ఇలాగనలేదు కాదు. తన కన్నీళ్లతో రాత్రింబగళ్ళు పరుపు తేలిపోయేటట్టు ఏడ్చాడంట. 51వ కీర్తన చెప్తుంది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీవు తీర్పు తీర్చిన నాడు నేను దోషిగానే కనబడతాను. నా తల్లి గర్భములో నేను పాపములోనే పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను. ప్రియులారా, దావీదు అంతటి వాడు తన పాపస్థితిని ఒప్పుకున్నాడు. దావీదు రాజు, దావీదు సేవకుడు, దావీదు ప్రవక్త, దావీదు యాజకుడు, దావీదు నిజంగా దేవుని చిత్తానుసారంగా తన తరములో సేవ చేసి నిద్రించినవాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి నేను పాపములో పుట్టాను, నేను దారి తప్పాను, అయ్యో నేనే అని ఏడిస్తే నేనెందుకు ఆడవకూడదు? నీవెందుకు ఆడవకూడదు? కనుక ఒప్పుకోవటం కష్టంగా ఉండకూడదు. అర్థమైందా? బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. తిరిగి ప్రభావాన్ని తెచ్చుకోవాలి, తిరిగి జయ జీవితాన్ని తెచ్చుకోవాలంటే చేయవలసిన 3వ పని ఏంటో తెలుసా? తెలిసి చేసావో తెలియక చేసావో, తెలిసి చేస్తున్నావో, తెలిసి పాపములో బ్రతుకుతున్నావు. ఏదో నాకు తెలియదు కానీ దేవుడైతే మాట్లాడుతున్నాడు. నీ పాపములను నీవేం చేయాలి? ఒప్పుకో. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఇలాగూ రాయబడింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దైవజనుడు దానియేలు తన పుస్తకములో ఇలాగూ సెలవిచ్చాడు. దానియేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము గల భీకరుడగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకొని వాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశమంత జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలు, నీ విధులను అనుసరించటం ఏమైపోయాం? రాజులు చెప్పిన వినలే, సేవకులు చెప్పిన వినలే, యాజకులు చెప్పిన వినలే. ఇది పరిశుద్ధ దినం, ఇలా చేయకూడదని చెప్తే వినలే. ఈరోజు ఆరాధన దినము, ఈరోజు దేవునితో గడపవలసిన రోజు. మేము యాజకుల మాట వినలే, రాజుల మాట వినలే, సేవకుల మాట వినలే. కనుక మేము అపరాధులం అయిపోయినాం, మేము పాపులం అయిపోయినాం. దానియేలు ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? 5వ వచనంలో మేమైతే, తనను కూడా కలుపుకుంటున్నాడు. ఏమండి, వీరు అంటున్నాడా? మేము అంటున్నాడా? మేము అంటే ఇంక్లూడ్ దానియేలు కూడా. దానియేలు తనను కలుపుకొని చెప్తున్నాడు, మేము ఆజ్ఞ అతిక్రమించాం, నీ మాట విననివారం అయిపోయినాం. దానియేలు ప్రార్థనాపరుడయ్యండి, దానియేలు బహుప్రియుడయ్యండి, దానియేలు బహు తెలివి కలిగినోడు, జ్ఞానవంతుడయ్యండి కూడా ఏమంటున్నాడు తెలుసు? నేను పాపం చేశాం.
కనుక దేవుని సన్నిధిలో నిజముగా దావీదు లాంటి వారు, దానియేలు లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు చెప్పండి ఏం చేశారంట? పాపస్థితిని ఒప్పుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డగా హృదయములో పాపమును ఏమాత్రము క్షమించుకో, ఏమాత్రం పాపమును నీవు దాచుకో. నీవు రక్షణ పొందిన వ్యక్తివి, ప్రభువుని ఎరిగిన వ్యక్తివి, దేవుని చేత ఆశీర్వదించబడవలసిన వ్యక్తివి, దేవుని చేత నీవు గొప్ప చేయబడవలసిన వ్యక్తివి, దేవుని కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు నీవు ఒక ఉన్నతమైన రీతిగా ఎదగవలసిన వ్యక్తివి. నీవు పాపమును హృదయములో ఏమాత్రం ఉపేక్షించకూడదు, ఏమాత్రము దానిని సమర్థించకూడదు. కనుక మూడవదిగా వారు ఏం చేశారంట? పాపమును ఒప్పుకుంటా వచ్చారు. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎవరంట? నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి చెప్పండి ఎవరుగా మారుస్తాడు? పవిత్రులుగా, నిన్ను పవిత్రురాలుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పవిత్రుడుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఒప్పుకుంటే. నీవు ఇలా ఒప్పుకోవాలి. యాజకుల మాట, రాజుల మాట, సేవకుల మాట మేము వినలేదు నాయన, నీ ఆజ్ఞలను అనుసరించలేదు నాయన, తెలిసి ఎరిగి ఎన్నో విషయాల్లో హృదయాన్ని కఠినం చేసుకున్నాం, క్షమించు నాయన. ఒప్పుకుంటావా? కనుక చూడండి ఎంత భయంకరం. ఇజ్రాయెల్ చేతిలో ఉన్న మందసం ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళింది. ఇజ్రాయెల్లో కొన్ని యాజకులు ఓపెని ఫినెహాసులు చనిపోయారు. వాళ్ళకున్న పెద్ద దిక్కు ఏలీ చనిపోయాడు. తన భార్య ప్రసవిస్తూ తనకు పుట్టిన బిడ్డతో అంటుంది, ఇతని పేరు ఈకాబోతు, అంటే ప్రభావము పోయెను. కొడుకు పుట్టాడని సంతోషించటల్లా, ప్రభావం పోయినది. ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి ప్రభావాన్ని పోయినాం అని ఆమె ఏడుస్తూ ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో ఈ మూడవ అనుభవాన్ని ప్రియులారా కలిగి జీవించటం నాలుగవది చదివి ప్రార్థన చేసుకుంటాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథము జై జీవితానికి 4వ మెట్టు, 4వ అధ్యాయము, ఈ యొక్క 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం, సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన దేవునికి స్తోత్రం. 4వదిగా ఏం జరిగింది? వారు బలిని అర్పించిరి. చెప్పండి ఏమర్పించారంట? బలిని అర్పించిరి. 7వ అధ్యాయం 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యెహోవాని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. బలిని అర్పించుట, పాలు విడవని, నిజముగా ఒక నిష్కళంకమైన, ఒక నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను, నిజముగా ఒక కల్మషము లేని ఒక పశువును వధించుట ద్వారా వారి మధ్య దేవుడు వారి ప్రార్థన ఏం చేశాడు? ఆలకించాడు. ఈ బలి ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు. కనుక నీకు నాకు విజయాన్ని ఇవ్వటానికి, మనమందరము నష్టములో, నాశనములో, ఓటమిలో బ్రతకటము ఇష్టము లేని దేవుడు మన కొరకు ఆయన కలువరి శిలువలో బలైపోయాడు. నిష్కళంకమైన గొర్రెపిల్లగా, మచ్చలేని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు తేబడ్డాడు. బైబిల్ గ్రంథములో పేతురు తన పత్రికలు ఈ మాట అంటాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథము, పేతురు రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగుదురు. 19వ వచనములో ఏ రక్తము? అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమగు గొర్రెపిల్ల. కనుక దేవుని వాక్యములో పాలు విడువని ఆ గొర్రెపిల్ల, పాలు విడువని గొర్రెపిల్ల ఏమి పాపం చేస్తుంది చెప్పండి? ఎంత నిష్కళంకంగా ఉంటుంది, ఎంత కల్మషముగా, ఏమి నిజముగా ఎంత స్వచ్ఛందంగా కనబడుతూ ఉంటుంది. ఆ గొర్రెపిల్ల సమూయేలు వధించాడు. ఆ గొర్రెపిల్లని ఎందుకు వధించాడంటే, ఆ కళంకము లేని గొర్రెపిల్ల వధించబడితేనే వీరికి ఏం దొరుకుతుందంట? విజయం.
పోగొట్టుకున్న ప్రభావాన్ని తిరిగి సంపాదించగలరు, పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందగలరు, పోగొట్టుకున్న విజయాన్ని వారు తిరిగి సంపాదించుకోగలరు. ఏం జరిగింది? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత, దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు జయం పొందారు, ఫిలిస్తీయులు ఓడిపోయారు. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, ఫిలిస్తీయులు జయం పొందారు. కనుక అక్కడ ప్రభావాన్ని పోగొట్టుకున్నారు, విజయాన్ని కోల్పోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. 7వ అధ్యాయంలో గొప్ప విజయం వచ్చింది వీరికి, గొప్ప విజయాన్ని సంపాదించుకోగలిగారు. కారణం ఏంటి చెప్పండి? అక్కడ నష్టపోవటానికి కారణం పాపం, ఇక్కడ లాభం పొందటానికి కారణం 4 కారణాలు. 1, వారు పూర్ణ హృదయముతో ఎవరి తట్టు తిరిగారంట? దేవుని తట్టు. 2వ కారణం ఏంటి? వారు ప్రార్థన చేశారు. వారి కొరకు సమూయేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన మరవకు, ప్రార్థనలో చల్లారిపోకు, ప్రార్థనలో నీవు ఎల్లప్పుడూ మండుతూ ఉండు. బలిపీఠము నిత్యం మండాలి. ఇది యవనులైనా, చిన్నలైనా, పెద్దలైనా, వృద్ధులైనా ప్రార్థనాపరులుగా మనం మారాలి. మూడవది పాపమును ఒప్పుకున్నారు. మూడవదిగా ఏం చేశారంట? పాపమును ఒప్పుకున్నారు. 4వదిగా బలిని ఆశ్రయించారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించారు. 4 మెట్లు. కనుక వారి జీవితంలో దేవుడికి ప్రవేశించాడు. శత్రువులపై ఉరుములు మెరుపులు కురిపించాడు. ఫిలిస్తీన్లు యుద్ధమునకు సిద్ధపడుచు ఉండగా దేవుడు వారిని మొత్తినందుకు ఈ ఫిలిస్తీన్లు ఓడిపోయిరి, ఇశ్రాయేలీయులు జయం పొందిరి. ఈరోజు జయం లేదని దుఃఖపడుతున్నావేమో. మాటిమాటికి అపజయం, మాటిమాటికి కృంగుదల, మాటిమాటికి ఓటమి, మాటిమాటికి నష్టము, మాటిమాటికి రోగము, మాటిమాటికి అసమాధానమని ఒకవేళ నలిగిపోతున్నావేమో. కృంగిపోని అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ఈరోజు నువ్వు దేవుని తట్టు తిరగటం నేర్చుకో. ఈరోజు ప్రార్థన చేయటం ప్రారంభించు. ఈరోజు నీ పాపమును ఒప్పుకోవటానికి ఇష్టపడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, లోక పాపముల కొరకు కలువరి సిలువలో భూమికి ఆకాశమునకు మధ్య వేలాడదీయబడిన యేసుక్రీస్తునే పస్కా పశువును ఆశ్రయించటం నేర్చుకో. ఆయన పాదాల యుద్ధకురా, ఆయన కన్నీళ్లతో ఆయన వేడుకో, ఆయన రక్తములో కడగబట్టడానికి ఇష్టపడు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథములో, ఆయన క్షమించుటకు ఏ మనసు కలిగిన వాడు? ఎప్పుడైతే బలి జరిగినదో, ఎప్పుడైతే ఆ పశువు వధించబడినదో, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఏమి ఇవ్వటానికి ముందుకొచ్చాడు? జయము. ఈరోజు ఆ జయము నీకు ఇవ్వాలని నీవు కోరుకుంటే, ఆ జయమును నీ బిడ్డలకి ఇవ్వాలని నీవు ఆశిస్తే, ఈ జయమును నీవు అనుభవించాలని నీవు కోరుకుంటే, ప్రభువా ఈ 4 అనుభవాలు నేను కలిగి ఉంటానయ్యా. ఇప్పటి వరకు నేను ఈ అనుభవాల్లో బ్రతకలేకపోయినా ఏదో 1 చేస్తున్నాను. ఈ 4 అంతుల అనుభవాన్ని నేను కలిగి ఉంటాను. నన్ను సిద్ధపరచు, నన్ను నూతనపరచని ప్రియులారా మనం ప్రభువుని అడుగుదాం. ఆయన తన ప్రజలకు, చెప్పండి, ఏమిచ్చువాడంట? ఆయన తన ప్రజలకు జయమిచ్చువాడు. మనకు ఆత్మీయ జయాన్ని, భౌతిక జయాన్ని, రోగంపై జయాన్ని, ఆర్థిక ఇబ్బందులపై జయాన్ని, ఏవండి ఇంకా శత్రువుపై జయాన్ని, అసమాధానంపై జయాన్ని, భయముపై ఆయన మనకు జయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనందరినీ విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. ప్రభువా ప్రభావం పోయినది, ఆశీర్వాదం పోయినది, తిరిగి నాకు ఇయ్యవా? మోకరించు, ప్రభువుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. 1 నిమిషం ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. దేవుడు తన ప్రజలకు కొన్ని పాఠాలు నేర్పటం కొరకే వారి మధ్య నుండి బయటికి వెళ్ళాడు. తిరిగి తన ప్రజలు క్రమపరచబడినప్పుడు తిరిగి వారి మధ్యకు ఆయన వచ్చాడు. నీ జీవితంలో దేనిని బట్టైనా కృంగిపోతున్నావేమో, దేనిని బట్టైనా నలిగిపోతున్నావేమో. జయము లేని వ్యక్తిగానే ఉన్నాను, శత్రువులే నాకంటే పై చేయిగా ఉన్నారు, రోగమే నన్ను ఎప్పుడు భయపెడుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు నన్ను వెంటాడుతున్నాయి, నా పరిస్థితులు ఎదుగుదల లేకుండా పోతుంది. కృంగిపోని అవసరం లేదు. ఈరోజు ఈ 4 అనుభవాలు కలిగి ఉండు. ప్రభువా
నీ తట్టు తిరుగుతానయ్యా. ఇప్పుడు వరకు లోకము, స్నేహము, బంధువులు, వాళ్ళు వీళ్ళు అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగింది నా మనస్సు. అందుకే నాకు ఆశీర్వాదం లేకుండా పోయింది నాయన. ఈరోజు నీ తట్టు తిరుగుతా. నేను ఈరోజు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటా. ఈరోజు నా పాపములు నేను ఒప్పుకుంటున్నా. క్రీస్తు నా కొరకు బలైపోయాడు. నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నిన్ను ఆశ్రయిస్తానయ్యా. తీర్మానం చేసుకుంటావా? నీవు తీసుకునే రొట్టె, నీవు తీసుకునే రసము నీ కొరకు ప్రభు కార్చినది, నీ కొరకు ప్రభు నలగొట్టబడినది. ఇందులో నీకు జయమున్నది, ఇందులో నీకు ఆశీర్వాదం ఉన్నది, ఇందులో నీకు భవిష్యత్తు ఉన్నది. ప్రార్థన చేసుకో. అపవాది భయాన్ని విడిచిపెట్టు. అపవాది ద్వారా కలిగే, పాపము ద్వారా కలిగే నష్టాలను బట్టి కృంగిపోకు. ప్రభువు ఇచ్చే జయాన్ని చూడు, ప్రభువు ఇచ్చే జయాన్ని చూడు. ప్రభువు చెప్పే మాటను ఆలకించు. ప్రభువు చెప్పే 4 గంటల అనుభవాన్ని హృదయంలో దాచుకో. దేవుడు అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రియులారా ప్రభు వైపు చూద్దాం. హృదయమును పరీక్షించుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం.